ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బాధతో నేను బతుకుతా. నీ కూతురు నీకు దూరం అవుతుందన్న బాధతో నువ్వు చావాల. నీ చావుని చూసి నీ కూతురు కూడా అయ్యో పాపం అనుకోకుండా అసహించుకునేలా కేసులన్నీ పెడతాన్రా. పెడతాను. ఆ కేసుల వల్లే నువ్వు అరెస్ట్ అయినట్టు, అరెస్టు చేసి తీసుకెళ్తుంటే నువ్వు తప్పించుకోపోయినట్టు, ఎన్కౌంటర్ అయినట్టు క్రియేట్ చేయిస్తున్నాన్రా. నువ్వు ఎక్కడైతే నా కూతుర్ని కాల్చి బూడిద చేశావో అక్కడే నిన్ను కాల్చి చంపమని చెప్పేశాను. వెళ్ళు, పైకెళ్ళి నా కూతురికి సారీ చెప్పు. చెప్పరా? ముందు మా అక్క గురించి చెప్పు. మా అక్క ఎక్కడుంది చెప్పు ప్లీజ్. తను ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. ప్రియా, అవతల గౌతమ్ని కూడా అన్యాయంగా బలి చేయాలని చూస్తున్నారు ప్రియా. గౌతమ్ని నువ్వే సేవ్ చేయాలి. మా అక్కని మా నుంచి దూరం చేసి తీసుకెళ్లిపోయి ఆఖరికి తనని ప్రాణాలతో లేకుండా మా అక్క ఆఖరి చూపుని కూడా మిగల్చకుండా చేసిన వాడిని చంపాలని చూడటం అన్యాయంగా అనిపిస్తుందా నీకు? ఓహో, వాడు నీకోసమే మా అక్కని చంపేశాడు కదూ. మా అక్క గొంతు నిలివి నీ గొంతులో తాళి వేశాడన్న ప్రేమతో వాణ్ణి కాపాడమని రిక్వెస్ట్ చేసుకుంటున్నావు. మేము వినకపోయేసరికి మా అక్క పేరుని పాడుకుంటున్నావు కదూ. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఏ హెల్ప్ చేయను. వాడు చావాల్సిందే. మా అక్క ఆత్మకి శాంతి కలగాల్సిందే. అయ్యో ప్రియా, నువ్వు కూడా మీ నాన్నలాగే ఆవేశపడుతున్నావు. నీ ఆవేశం వల్ల మీ అక్క ఆత్మకు శాంతి కలగదు. తన ఆత్మ రోధిస్తుంది తెలుసా నీకు? నీకు నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకోలా అర్థం చేసుకున్నావు. కాస్త ఓపిగ్గా విను. గౌతమ్ నా భర్త కాదు. గౌతమ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు ప్రియా. మీ అక్కని గౌతమ్ చాలా గొప్పగా ప్రేమించాడు. మీకన్నా గొప్పగా చూసుకున్నాడు. కానీ విధి వాళ్ళని అలా విడదీసింది. ఇప్పుడు మీరు ఇలా అపార్థం చేసుకుని తనని చంపాలని చూస్తే ఆరాధ్యకి తండ్రిని కూడా లేకుండా చేసిన పాపం మీదే అవుతుంది ప్రియా. పాపం ఆరాధ్య
ఇన్నేళ్ళు అమ్మ ప్రేమకి దూరంగా బ్రతికింది. ఇప్పుడు నాన్న కూడా దూరం అయితే తను బ్రతకలేదు. గౌతమ్ తండ్రి ప్రేమని మీరెవరూ రీప్లేస్ చేయలేరు ప్రియా. ఎక్కించండి. ఏమయ్యా అక్కడే నిల్చున్నావంటే? వచ్చి బండెక్కో. నా వల్ల కాదు సార్, నేను రాలేను. ప్లీజ్ మీరు వెళ్ళండి. ఎవరయ్యా నువ్వు? ఇంత పిరికివాడివి డిపార్ట్మెంట్ ఎలా జాయిన్ అయ్యావు? సార్ అది ఎన్కౌంటర్ చేసి చంపబోతున్నారు కదా. అయితే ఇలాగే దూరంగా ఉంటావా? రేపు ఎప్పుడైనా ఎన్కౌంటర్ చేసే కేసు నీ దగ్గరకు వస్తే ఇలాగే దూరంగా వెళ్ళిపోతావా? రావచ్చు బండెక్కు. నా పక్క నుండి 2-3 ఎన్కౌంటర్లు చూసావంటే అప్పుడు నీకు కాస్త ధైర్యం వస్తుంది, నాకు కాస్త పని తగ్గుతుంది. పద. అది కాదు సార్. సార్ పదవయ్యా, ఎక్కు. మీనా, నిన్ను చంపిన వాడిని ఎన్కౌంటర్ చేసి నీ ఆత్మకు శాంతి కలిగిస్తున్నా తల్లి. ఏంటి చూస్తున్నావు? మనం వచ్చింది ప్లేస్ని చూడటానికి కాదు, వాడి చావం చూడటానికి. తీసుకురామని చెప్పు వాడిని. అలాగే సార్. కానిస్టేబుల్, మాస్క్ తీసేయండి. అలాగే సార్. ఏంట్రా వీడి మూలుగుడు? అని ఒకటే నస పెడుతున్నాడు. ఏదో చెప్పాలనుకుంటున్నాడు సార్. ఏది? ఏం చెప్తాడంట? చచ్చే ముందు ఆఖరి కోరిక కోరుకుంటాడా ఏంటి? రే, ఆ ప్లాస్టర్ తీయండిరా, విందాం వీడేం చెప్తాడు. చెప్పు రాజా. ఇంకొద్దిసేపట్లో దీంతో మోగుతుంది నీ చావు బాజా. చంపండి సార్, మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇలా చంపాలనుకుంటున్నారు. చంపేయండి. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్,
ఏంటా రిక్వెస్ట్? నేను సిపి గారు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అది ఆయనకి నచ్చలేదు. ఇప్పుడు నా మీనా ఈ లోకంలో లేదు కాబట్టి తను నన్ను చంపాలనుకుని ఉండొచ్చు. నేను నా మీనాని చంపలేదు. సార్, సిఐ గారు నన్ను చంపండి, కానీ నా పైన లేనిపోని కేసుల్ని పెట్టి నన్ను నేరస్తుని చేసి చంపకండి సార్. ఎందుకంటే మీరు కేసులన్నీ పెట్టి నన్ను చంపితే